క్రీస్తు పేరిట అందరికీ వందనాలండి. ఈరోజు మనిషి అనేక ఆలోచనలకు చింతలకు లోనైపోతున్నాడు. ఎందుకయ్యా ఆ చింత అంటే, ఏమి తిందుము ఏమి తాగుదుమని తమ ప్రాణమును గురించి చింతిస్తూ ఉన్నాడు. మరలా ఏమి ధరించుకుందుమని తమ దేహమును గురించి చింతిస్తున్నాడు. గనుక తండ్రి అయిన దేవుడు ఓ మాటలు రాయించాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలోన 26వ వచనంలోనో మాట చెప్తున్నాడు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కొయ్యవు, అయినను పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. గనుక మనకు కూడా మన పరలోకపు తండ్రి ఉన్నాడు గనుక మనం చింతించవలసిన అవసరత లేదు. ఒకవేళ చింతలుంటే ఆ చింతలన్నీ నా మీద వేయండి. అందుకే దేవుడు 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 6-7 వచనాల్లో మాట అంటున్నాడు, మీ చింతలన్నీ నా మీద వేయండి, మీరు నిశ్చింతగా ఉండండి. థ్యాంక్ యూ.